రాబోయే ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ షేర్ చేయమని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇనీషియల్ కీ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఆ కీని చెక్ చేసుకొని వాటిలో ఏమైనా మిస్టేక్స్ కానీ కనిపిస్తే అబ్జెక్షన్స్ రైట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద అబ్జెక్షన్స్ వాళ్ళు ఫైనల్ కీని రిజల్ట్ని రిలీజ్ చేస్తారు. సో మనం ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నామో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ కీస్ లేదా ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ లాంటి వెబ్సైట్ ఉందనుకోండి, వాళ్ళు ఈ కీస్ కోసం స్పెషల్గా ఒక పేజ్ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి సంబంధించిన కీస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కీస్ టు పేపర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన కీస్ మనం ఇక్కడ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే ఈ ఏపీ హైకోర్టు లాంటి సైట్లు అనుకోండి, ఈ క్వశ్చన్ పేపర్స్ విత్ అఫీషియల్ ఆన్సర్ కీస్ వాళ్ళ సైట్లో రిక్రూట్మెంట్ సెక్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఏపీ హైకోర్టు అని సెర్చ్ చేయండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ రిక్రూట్మెంట్ అన్న లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఏపీ హైకోర్టు యొక్క రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ రైట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇలా మెనూ ఓపెన్ అవుతుంది మీకు. సో న్యూ ట్యాబ్, హిస్టరీ, డిలీట్ బ్రౌజింగ్ డేటా, డౌన్లోడ్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. వీటిలో ఫైండ్ ఇన్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్లో ఒక ఫైండ్ ఇన్ పేజ్ అనే ఒక సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఈ సెర్చ్ బార్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని టైప్ చేయండి. MASTER క్వశ్చన్. యాక్చువల్లీ కంప్లీట్గా టైప్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో క్వశ్చన్ అన్న వర్డ్ వరకు టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసాయి. 27th 28th November 2021లో అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, టైపిస్టులు, కాపీస్టులు ఈ పోస్టులకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ తాలూకా క్వశ్చన్ పేపర్స్ విత్ కీస్. ఇక్కడ అసిస్టెంట్స్కి, ఎగ్జామినర్స్కి 3 షిఫ్ట్లో ఎగ్జామ్స్ జరిగాయి. సో మనకి 3 క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ ఉంటాయి. టైపిస్టులకి, కాపీస్టులకి సింగిల్ షిఫ్ట్లోనే జరిగాయి. సో సింగిల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అన్న లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ అయిపోయింది. అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ కూడా గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా కంప్లీట్ క్వశ్చన్ పేపర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైపిస్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ సెర్చింగ్ ప్రాసెస్ అంతా నా వల్ల కాదనుకుంటే సింపుల్గా ఇక్కడ డేట్ ఉంది కదా, సో ఈ డేట్ ఆధారంగా కూడా మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఈ 1st December 2021 అన్న డేట్ వచ్చే వరకు స్క్రోల్ చేసుకొని ఇక్కడ మొత్తం 4 క్వశ్చన్ పేపర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. వీటిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా 2022 డిసెంబర్లో కూడా ఏపీ హైకోర్టు కొన్ని పోస్టులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. లైక్ స్టెనోగ్రాఫర్స్ అని, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, కాపీస్టులు, రికార్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి పోస్టులకే. కానీ ఈ క్వశ్చన్ పేపర్స్కి మనకి యాక్సెస్ ఇవ్వలేదు వాళ్ళు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అడుగుతున్నారు. సో ఏదైనా సోర్సెస్లో ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరికితే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.